సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ఆయన అద్భుతమైన పరిచర్య చేస్తున్న రోజుల్లో ఒకసారి ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు సువార్త కోసం. సువార్త భారాన్ని కలిగిన దైవజనుడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ప్రతి దైవజనులు కూడా ఆ లక్షణం ఉంటుంది, సువార్త భారాన్ని కలిగి ఉండాలి. వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక అరణ్యంలోకి వచ్చేసరికి ఒక దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఒక మహావృక్షం ఒకటి ఉంది. ఆ చెట్టు పైన 2 పక్షులు గూడు కట్టుకుని, ఆ పక్షి గూడు నెస్ట్ అంటారు కదా, ఆ పక్షి గూటులో ఆ 2 ఉన్నాయి. అయితే ఒక రోజున ఆ చెట్టు క్రింద నుండి ఒక పుట్ట లాంటిది ఉంది, అందులోంచి ఒక సర్పము చెట్టెక్కుతూ ఉంది. పైకెక్కి ఆ పక్షి గూడులో ఉన్న ఆ గుడ్లను తినివేయడానికి ఆ సర్పం పైకి వెళ్తూ ఉంది. ఈ 2 పక్షులు కూడా దాంతో పోరాడుతున్నాయి, ఆ మహాసర్పంతో పోరాడుతున్నాయి. కానీ వాటి వల్ల కావడం లేదు, బలం సరిపోవడం లేదు. ఆ రోజు ఆ సర్పము ఆ నెస్ట్లో దాని నోటిని తెరిచి ఆ గుడ్లన్నీ కూడా తినేసి మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. దావీదుడు అనుకున్నాడు, అయ్యో ఈ సర్పం ఆ 2 పక్షుల్ని కూడా అణిచివేసి దానికి ఉద్దేశాలు నెరవేర్చుకుంది అని చెప్పి దావీదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత తిరుగు ప్రయాణంలో ఆయన వస్తూ ఉంటే మరలా ఆ చెట్టు దగ్గర ఆ 2 పక్షులు ఉన్నాయి, వాటి గూడు అక్కడ ఉంది. ఈసారి లోపల గుడ్లు కాదు కానీ పిల్లలు ఉన్నాయి, ఎందుకంటే అవి ఆ గుడ్లను పిల్లలుగా మార్చాయి. అలా మార్చిన తర్వాత జరిగిన విషయం దైవజనుడు చూస్తున్నాడు. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం అనేసరికి మరలా ఆ ఘటసర్పం ఆ పైకి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉంటే ఈ 2 పక్షులు కూడా తమ పిల్లలను కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి, కానీ వాటి వల్ల కావడం లేదు. ఈ లోపల అందులో ఒక పక్షి గాల్లోనికి ఎగిరిపోయింది. దైవజనుడు అనుకున్నాడు, అది ఖచ్చితంగా మగపక్షి అయి ఉంటుంది, తీరా సమస్య రాగానే తీరా కష్టం రాగానే ఎగిరిపోయాడు చూసావా అని అనుకున్నాడు ఈయన. కానీ ఈ లోపల ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్ళి తన నోటిలో ఒక చిన్న పుల్లను కరుచుకుని వచ్చింది. ఆ కరుచుకుని వచ్చిన ఆ పిల్లని తీసుకొచ్చి ఆ నెస్ట్లో వేశాయి, పక్షి గూడులో వేశాయి. వేసిన తర్వాత ఈ 2 పక్షులు వెళ్ళి పై కొమ్మ మీద కూర్చున్నాయి. సర్పం వచ్చింది పక్షి గూడు దగ్గర, ఆ నోరు తెరిచి ఆ పక్షి పిల్లల్ని తినేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు నోరు తెరవగానే మరి ఏమైందో తెలీదు, అది అక్కడి నుంచి మరలా తల దించేసి వెళ్ళిపోవడం ప్రారంభించింది. దావీదును చూసి ఒక సుందరమైన పాఠాన్ని నేర్చుకుని తన పుస్తకంలో కూడా రాశాడు ఆయన. ఏమంటాడంటే, ఈ పక్షులు ఎంత పోరాడినా మన వల్ల కాదు, శత్రుబలం ఎక్కువ ఉంది, సర్పబలం ఎక్కువ ఉంది, కాబట్టి దానికి విరుగుడేంటో చూద్దాం. మన వల్ల అయితే కాదు, మన శక్తి, మన బలం, మన జ్ఞానం వల్ల అయితే దీన్ని జయించలేం, కానీ దీనికి విరుగుడేంటి అని ఆలోచన చేసి అరణ్యాల్లో తెల్ల వీసరి పుల్ల అని ఒకటి ఉంటుంది, తెల్ల వీసరి పుల్ల. దాని స్మెల్ పాముకు పడదు, అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాములు రావట. ఇప్పుడు ఈ పక్షులు ఏం చేసిందంటే ఆ పుల్ల పట్టుకొచ్చి తన గూట్లో వేసుకుని 2 వెళ్ళి పైకొమ్మ మీద కూర్చున్నాయి. ఇక మా నిమిత్తం పోరాడదు ఆ పొల్లే అనుకుందేమో, అవి నిజంగా అవి అనుకున్నట్టుగానే ఆ సర్పం ఆ గూటిని ముట్టలేకపోయింది. కారణం ఏంటో తెలుసా, ఆ సర్పానికి విరుగుడు ఆ గూటిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు కొంతమంది తెల్లవేసర పుల్ల అమ్ముతామని రోడ్ల మీద తిరుగుతున్నారు, కొనేసారు కనుక డబ్బులు ఇచ్చి. తెల్లవేసర పుల్లగా తంగేడు పుల్లలు అమ్ముతారు. అవి తంగేడు పుల్ల కూడా అలాగే ఉంటుందట. ఆ తంగేడు పుల్లను పట్టుకొచ్చి మీకు ఇవ్వగానే, ఈసారి మన దగ్గర పుల్ల ఉంది కాబట్టి పాము మన దగ్గర రాదని తాసుపాము దగ్గరికి వెళ్ళారు కనుక కసి తీరా కాటేసేస్తుంది. ఆ తర్వాత నొరగలు వచ్చి కింద పడిపోతారు. మన దగ్గర పుల్ల ఉన్నది కదా అంటే అది ఒరిజినల్ కాదు కదా, అది డూప్లికేట్. అది తెల్ల వేసిన పుల్ల పాముకు విరుగుడం. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన శక్తితో సాతాను మనం జయించలేం. మనకున్న జ్ఞానం సరిపోదు అపవాదిని జయించడానికి. కొన్నిసార్లు మనకున్న డబ్బు, మనకున్న అందం, మనకున్న రూపం, మనకున్న సొగసు, మనకున్న ఆస్తి పాస్తులు, కొన్ని 100 మంది బంధువులు మన వెనకాల ఉండొచ్చు, కానీ సమస్యతో పోరాడేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళెవరూ నీతో రాకపోవచ్చు. బట్ రిమెంబర్ మై ఫ్రెండ్, నీ సమస్యను విడుదల పొందాలంటే, అపవాదులను విజయం సాధించాలంటే, యేసుక్రీస్తు ప్రభు నీ గూటిలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ బ్రతుకులో ఉంటే, నీ నిమిత్తం పోరాడేవాడు ఎవరు? ఆయనే. నీ నిమిత్తం పోరాడేది ఆయనే.
నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. ప్రభువా, మాకు కావలసిన బలము పరాక్రమము నీవిచ్చే దానాలు. మేమైతే నీకోసం బంగారం ఇచ్చామేమో, మేమైతే నీకోసం మ్రాణులు ఇచ్చామేమో, మేమైతే నీకోసం వెండినిచ్చామేమో, ఇత్తడినిచ్చామేమో, కానీ నీవు మాకు ఇచ్చేది ఏంటో తెలుసా? బల పరాక్రమలు ఇస్తావు. హల్లెలూయా. పవర్ అండ్ మైట్, మాకు కావలసిన బలాన్ని నీవిచ్చే దేవుడు ప్రభువా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.